పవన్ సినిమాలకి మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అయిందా? రిలీజ్ కి ముందే నిర్మాతలకి భారీ లాభాలు రాబోతున్నాయా? సడన్ గా డిస్ట్రిబ్యూటర్స్ అంతా పవన్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టడానికి రీజన్ ఏంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి? హావ్ ఎ లుక్. ఏపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు నేషనల్ వైడ్ గా హైలైట్ అయింది. జాతీయ స్థాయిలో తన క్రేజ్ పెరిగింది. ఇది పవన్ చేస్తున్న సినిమాలకి బూస్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది. రిలీజ్ కి ముందే నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. పవన్ చేతిలో ప్రెజెంట్ 3 సినిమాలున్నాయి. ఇందులో ఓజీ, హరిహర వీరమల్లులో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 సినిమాలకి సంబంధించిన కొంత వర్క్ పెండింగ్ లో ఉంది. పవర్ స్టార్ త్వరలోనే వీటిని పూర్తి చేయడంపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఏ సినిమాని పూర్తి చేస్తాడు అనే దాన్ని బట్టి వాటి రిలీజ్ ఆధారపడి ఉంటుంది. అయితే ఏపీ ఎన్నికల రిజల్ట్ కారణంగా ఈ 2 సినిమాలకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. టెంప్టింగ్ ఫిగర్స్ తో నిర్మాతల్ని అట్రాక్ట్ చేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్. పవన్ కళ్యాణ్ ఎన్నికల సక్సెస్ తో తన రాజకీయ ప్రస్థానానికి మంచి రోజులొచ్చాయి అని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల్లో పవన్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు. ఈ 2 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పవన్ గట్టి సక్సెస్ అందుకుంటారు అని బలంగా నమ్ముతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ కావడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికలు పవన్ ప్రాజెక్ట్స్ కి భారీ లాభాలనే తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి.